కాలేజ్ వాళ్ళతో వెళ్తే ఏం బాగుంటుందిరా? అవునరా, వాళ్ళతో వెళ్తే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అని చంపేస్తారా. హ్యాపీగా మనమే వెళ్దాంరా. సంజుకి ఫారెస్ట్ లో గెస్ట్ హౌస్ ఉంది కదరా, ఫస్ట్ అక్కడికి వెళ్ళి తర్వాత ఎక్కడికైనా వెళ్దాంరా. హలో, చెప్పరా మామ? అవునా, ఓకే అయిందా? ఎస్. రే మామా, ఇందాకటి నుండి ఆపుకోలేక చస్తున్నాను రా. బైక్ ఆ సైడ్ ఆపరా, పాట పాడేసి వస్తా. పాట పాడడానికి బండి ఎందుకు ఆపడం? వెనకాలే కూర్చొని పాడు, నేను వింటా. ఒరే, పాట అంటే సాంగ్ కాదురా, అర్జెంట్ రా. ఓ అదా, అదైతే డైరెక్ట్గా చెప్పచ్చు కదరా, మళ్ళీ కోడ్ అవసరం. ముందు బండి ఆపరా రే. అదిగోరా, ఇంకా దగ్గరికి వచ్చేసాం, ఇంకాసేపు ఆపుకో. ఏంట్రా బండి సడన్గా ఇక్కడ ఆగింది? ఎలాగోలో ఆగింది కదరా, ఈ లోపు నేను వెళ్ళి పని చూసుకొస్తా. ఇంతసేపేరా పాట పాడుతున్నావు, కచేరీ చేస్తున్నావు? ఇదిగో బ్యాగ్ తీసుకో. నీ దగ్గరే పెట్టుకో. రే, ఇదేంట్రా దారి ఇక్కడ వరకే ఉంది, లోపలికి వెళ్ళేది ఎలారా? అదిగోరా, అలా ముందుకెళ్తే బంగ్లా వస్తుంది, ఇలా లోపలికి వెళ్ళాలరా. అవునా? ఏంట్రా ఇంత లేటు? ఆ క్వశ్చన్ నన్ను కాదురా, వీడిని అడుగు. పోనీలేరా, ఎలాగో వచ్చారు కదరా, వెళ్దాం పదండ్రా, ఇప్పటికే చీకటి పడుతోంది. రే, మీకు ఒక విషయం చెప్పాలరా. ఏంట్రా అది? చెప్పాక నన్ను మీరు తిట్టుకోకూడదు రే. ముందు మూసుకొని చెప్పరా. ఇప్పుడు మనం వెళ్ళబోయే బంగ్లా 2 years నుంచి ఎవరు యూజ్ చేయటం లేదంట్రా. బాగా పాడుపడిపి బూజు పడిపోయిందంట్రా. మా డాడీ కానీ అక్కడికి వెళ్ళొద్దన్నాడు. రే, ఇప్పుడు ఎందుకు రా చెప్తున్నావు ఇవంతా? ఇప్పుడు ఆ పాడుబడిపోయిన బిల్డింగ్ మమ్మల్ని తీసుకుపోతున్నావు? కిక్కు కోసం రా. కిక్కా తొక్క, ఇప్పుడు ఆ బంగ్లాకి వెళ్ళి మనమేం చేయాలరా? రే, వీడిని ఎందుకు తిడతారా? ఎలాగో వచ్చేసాం కదా, ఈ నైట్ ఒక రోజు రేపు వెళ్ళిపోదాంలేరా. సర్లే, ఎలాగో వచ్చాం కదా, ఇక్కడికి వచ్చింది మనం గొడవ పడ్డానికి కాదు కదా. ఈ అడవి, ఈ రాత్రి, ఆ బంగ్లా ఓ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ రా. నేను అందుకే రా చెప్పలేదు. ఏడ్చావులే పదా, ఇప్పుడు ఈ నైట్ ఎలా గడుస్తుందో ఏమో. అరే సంజు, ఈ రాత్రికి మనం ఇక్కడ సేఫ్గా ఉంటామంటావా? ఇందాకే అన్నావు కదరా ఏదో డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అని. రే పదండ్రా వెళ్దాం. ఎందుకు అన్నిటికీ భయపడుతుంటారు? ఈ అడవిలో మనం తప్ప ఇంకెవరు లేరు కదా, ఇంకెందుకు భయం? అక్కడేదో ఉందిరా. రే, వాడు ఎప్పుడు అలాగే అంటారు రే, మీరు రండ్రా. ఏంట్రా ఎంత భయంకరంగా ఉంది? రే, నాకు చాలా భయంగా ఉందిరా, నన్ను వదిలిపెట్టి ఎవడు ఎక్కడికి వెళ్ళకండిరా. రే, ఏంట్రా చిన్నపిల్లలాగా అంత సెగ చేస్తున్నావా? నీకు లోపల తడిచిపోతుందని తెలుసు, గమ్మునుండ్రా. రే, ఎక్కడికి వెళ్ళిపోయారా?
నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాను కదరా. రే పృథ్వీ, సంజు, రే పృథ్వీ, సంజు, పృథ్వీ, ఎక్కడికి వెళ్ళిపోయారా? పృథ్వీ, సంజు, హే ఎవర్రా, ఎవరెక్కడా? రే రేయ్ అక్కడేం చేస్తున్నావురా? రే అక్కడెవరో ఉన్నారా, ఇప్పుడే ఇలా వెళ్ళినట్టు అనిపించింది. రేయ్ ఎందుకురా భయపడుతున్నావు? ఎక్కడికి వెళ్ళిపోయారా మీరంతా? నన్ను వదిలేసి ఎక్కడికి వెళ్ళొద్దని చెప్పాం కదా. మేము ఎక్కడికి వెళ్తాం రా, అలా బంగ్లా చూడడానికి వెళ్ళినాం. ఇది ఒక దేవేంద్ర భవనం, దాన్ని చూసాక మీరంతా నన్ను వదిలేసిపోవాలా? అవును, యోగా ఎక్కడా? వాడు బంగ్లా అంతా తిరిగి వీడియో తీస్తున్నాడు. ఏ ఏందిరా అట్లా భయపడ్డావు? ఎందుకురా ఊరికే భయపడతారు? మనం ఇక్కడికి వచ్చింది ఎంజాయ్ చేయడానికి రా. అలా బ్యాక్ సైడ్కి వెళ్ళి క్యాంప్ ఫైర్ వేసుకుందాం రాండ్రా. ముందు ఆ పని చేయండి రా బాబు, వచ్చినప్పటి నుంచి టెన్షన్తో కొట్టుకొని చచ్చిపోతాం. పోదాం పదండ్రా. మామ ఒక మంచి స్టెప్ వేసుకోరా. నాకంత సీన్ లేదులేరా. రేయ్ మీ కలర్ మాకు తెలుసు కానీ ఏయిరా. మావా మంచి మాస్ బీట్ వేసుకోండి రా. అరే అక్కడ ఎవరో పిలుస్తున్నట్టున్నారా. ఎవర్రా? సరే పద వెళ్దాం. ఏంట్రా ఇక్కడ ఎవరు కనిపించడం లేదు? కానీ మనల్ని ఎవరో పిలిచారన్నావు కదరా. అది మన భ్రమ ఏంటుంది లేరా, వెళ్దాం పదా. సరే వెళ్దాం పద. ఏ సంజు, ఎక్కడికి వెళ్ళిపోతున్నావు? ఎవరది? ఎవరు పిలిచింది? రే హర్ష, దుర్గా, రే సంజు కనబడట్లేదురా. సరిపోయి వెతకదాం పద. సంజు 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 నాకేదో భయంగా ఉందిరా. వాడికి ఏమైందో ఏమో. రేయ్ ఇది వాడికి తెలిసిన ప్లేసే కదా, ఒకవేళ దారి తప్పినా వచ్చేస్తాడులే. ఒకవేళ రాకపోతే రేపు పొద్దున్న వెళ్ళి మనమే వెతుకుదాంరా. అవునరా, ఈ రాత్రిపూట అడవిలోకి వెళ్ళడం మనకు మంచిది కాదు. అందుకని వాడిని ఇక్కడే వదిలేసి వెళ్తామా? రేయ్ ప్లీజ్ అర్థం చేసుకో, ఇది వాడికి తెలిసిన ప్లేసే కదా, ఒకవేళ తప్పిపోయినా రాత్రికల్లా మనోడు వచ్చేస్తాడులే. మనం వెళ్ళిపోదాం పద. రండిరా పడుకుందాం, రేపు పొద్దున్నే సంజుని వెతకాలి కదా. రే నేను రాను ఈ రూమ్ లోకి, ఈ రూమ్ లో నేను పడుకోను రా, నేను రేయ్, రాను. ఈ టైంలో కూడా ఏంట్రా నువ్వు? రా గమ్మునొచ్చి పడుకో. రేయ్ ఏందిరా గమ్మునే పనుకోరా. ఏందిరా రే? నా వల్ల కాదురా బాబు.
రేయ్ ఏందిరా? దరిద్రుడా ఏం చేసావురా? రేయ్ పోవాలి కదరా రే, సంజుని వెతకాలి పదరా. రే సంజురా. సంజుకి ఏమైందిరా? రే నేను ముందే చెప్పాను కదరా ఇక్కడ ఏదో ఉందిరా. రే మనం ఇక్కడ ఉండొద్దురా, వెళ్ళిపోదాంరా ఇక్కడ నుంచి వెళ్ళిపోదాంరా. ఆ దయ్యమే మన సంజుని చంపేసిందిరా. మనం ఇక్కడ ఉండొద్దురా, వెళ్ళిపోదాంరా ఇక్కడ నుంచి. వద్దురా వెళ్ళిపోదాంరా. వెళ్ళిపోండ్రా రే, అదే ఎవరిని బతకనివ్వదురా. రే ఇది మన సంజు వాయిస్ రా. వెళ్ళిపోండ్రా రే. అయినా ఏంట్రా ఇలా జరిగింది? ఛే వెళ్ళిపోదాం పదండి రా ఇక్కడి నుంచి, త్వరగా వెళ్ళిపోదాం పదండి. ఉండరా, షర్ట్ మార్చుకోసా ఈ ఎదవ చేసిన పనికి. నా మాట విని త్వరగా వెళ్ళిపోండ్రా. హర్ష బండి స్టార్ట్ అవటం లేదురా. రే ఇది స్టార్ట్ అయిందిరా, నేను టౌన్కి వెళ్ళి మెకానిక్ సరే తీసుకొస్తా. త్వరగా పోయేసి రండి. అయినా ఏంట్రా ఇలా జరిగింది? మనం ఏదో హ్యాపీగా ఫ్రెండ్స్తో స్పెండ్ చేద్దామని వస్తే మన ఫ్రెండ్నే పోగొట్టుకున్నాం కదరా. ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమని చెప్పాలరా? దీనికంతా ఆ దయ్యమే కారణం రా. అదే వాడిని చంపేసి ఉంటుంది. ఈ కంప్యూటర్ కాలంలో కూడా దయ్యాలు ఉన్నాయంటవా? దయ్యాలకి కాలంతో పనేముందిరా. ఏంట్రా మళ్ళీ బండి ఇక్కడ అయిపోయింది? ఏంట్రా ఏం మాట్లాడు? పృథ్వీ ఎక్కడికి వెళ్ళిపోయావురా? పృథ్వీ 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 రే పృథ్వీ ఎక్కడున్నావురా? ఇంతసేపు ఉన్నావు కదరా, ఎక్కడికి వెళ్ళిపోయావురా రే? పృథ్వీ రే పృథ్వీ పృథ్వీ ఇక్కడ ఉంటే ఆ రోజు నాతో వచ్చింది ఏమంటుంది? హే ఎవరది? హే హర్ష, ఎంత ప్రయత్నించినా ఇక్కడి నుండి తప్పించుకోలేవు. నువ్వే కాదు,
మీలో ఎవ్వరూ ఇక్కడి నుండి తప్పించుకోలేరు. ఏంద్రా వీళ్ళు పొద్దుననగా పోయారు ఇంకా రాలేదు? అవునరా, నాకు భయంగా ఉంది. మనం ఇక్కడ జరిగిన విషయాలన్నీ ప్రొఫెసర్కి ఫోన్ చేసి చెప్దాంరా. ఆయనే హెల్ప్ చేస్తారు ఏదో ఒకటి. ఈ టైంలో ఆయన మాత్రం ఏం చేయగలుగుతారు? మనకు తెలిసిందే కదరా, ఆయన ఈవిల్ పవర్స్ మీద రీసెర్చ్ చేస్తున్నారు. ఈ టైంలో మనకు ఆయన తప్ప ఇంకెవరు హెల్ప్ చేయలేరు. ఆయన ఫోన్లో ఏం పని చేయటం లేదు కదా. కరెక్టేరా. హే, సిగ్నల్ వచ్చిందిరా. అయితే త్వరగా కాల్ చేయరా. ఆయన ఎక్కడున్నాడో ఏమో. హలో దుర్గా, ఎలా ఉంది మీ ట్రిప్? సార్, ఏంటి? వాట్? అవునా? మా పరిస్థితి అర్థం కావడం లేదు సార్. మాకు చాలా భయంగా ఉంది సార్. మీరు త్వరగా రండి సార్. ఓకే ఓకే, ఇప్పుడే బయలుదేరేస్తున్నానమ్మా. ఓకే సార్ వచ్చేస్తున్నారంటలేరా? మీకేం భయం లేదు, ముందు బంగ్లాకి వెళ్దాం పదండి. సార్, మీరు ఆత్మల మీద, ఈవిల్ పవర్స్ మీద రీసెర్చ్ చేస్తున్నారు కదా సార్. నిజంగా ఈ కాలంలో ఆత్మలు, దయ్యాలు ఉన్నాయంటారా సార్? చూడు దుర్గా, మన చుట్టూ కంటికి కనిపించే ప్రపంచం నిజం అనుకుంటాం, కానీ మన కంటికి కనిపించనివి, మన మైండ్కి అందనివి మన చుట్టూ ఎన్నో జరుగుతుంటాయి. అవన్నీ మన వరకు వచ్చినప్పుడే వాటి గురించి ఆలోచిస్తాం. కానీ ఇక్కడున్న పరిస్థితి ప్రకారం చూస్తే ఇక్కడ మనం కాకుండా ఇంకేదో శక్తి ఉన్నట్టుంది. కానీ మన కంటి కనిపించినంత మాత్రాన ఇక్కడ లేదని కాదు. అది దేవుడైనా సరే, దెయ్యమైనా సరే. సార్ ఏంటి సార్ సార్ ఏంటి సార్ అది? ఇక్కడున్న ఈవిల్ పవర్స్ని అట్రాక్ట్ చేసే కెమికల్ పౌడర్ ఇది. ఈ బంగ్లాలో ఎక్కడ ఈవిల్ పవర్ ఉన్నా సరే ఈ పౌడర్ దగ్గరకు రావాల్సిందే. అది చూద్దాం ఇప్పుడు. ఏం సార్ ఇంకా ఏం కాలేదు? దుర్గా, యోగా, ఆగండి. ఈ టైం వెళ్ళిపోతారండి. రండి. ఏం కాదు, రండి. ఆల్రెడీ మనం ముగ్గురిని పోగొట్టుకున్నాం. కనీసం ఇద్దరినైనా కాపాడుకోవాలి. ఈ టైంలో డిస్టర్బ్ చేయొద్దు. ఎలాగో ఈవిల్ పవర్ వచ్చింది కాబట్టి అసలు ఏం జరుగుతుందో తెలుసుకుందాం. ఓకే? అసలు ఎవరు నువ్వు? వెనకుండి ఇవన్నీ ఎందుకు చేస్తున్నావు? నేనెవరో మీకు తెలియకపోయినా మీరెవరో నాకు బాగా తెలుసురా. మిమ్మల్ని అంత తొందరగా మర్చిపోనురా. మా చెల్లెలి పెళ్లి కోసం మా ఫ్యామిలీ అంతా షాపింగ్ చేసుకొని వస్తుంటే మీరు ఫుల్గా తాగి మా ఫ్యామిలీ వెళ్తున్న కార్ని యాక్సిడెంట్ చేసి వాళ్ళందరి చావుకి కారణమయ్యారు కదరా. ఈరోజు పార్టీ మస్తుగా ఎంజాయ్ చేసావురా మామ.
ఇప్పుడు మనం సేఫ్గా ఇంటికి తీసుకెళ్ళేది ఎవడరా? ఆ సంగతి నాకు వదిలే మామ. కీ సిటీ. ఇంకెక్కడ అక్కడ రోడ్డు పైన దూసుకెళ్ళిపోండి అంతే. నా కుటుంబాన్ని నాకు దూరం చేసి మిమ్మల్ని ఎవరిని ప్రాణాలతో వదలకూడదనుకున్నాను రా. అది నా ఒక్కడి వల్ల కాదు. అందుకే నేను చచ్చి దెయ్యంగా మారి మీకు తెలియకుండా మీతోనే ఇక్కడి దాకా వచ్చాను. అంటే అది మొదటి నుంచి మీలో ఒకరిగా ఉంటూ మిమ్మల్ని అందరినీ ఒక్కరిగా చంపుతుంది. ఇంకా అర్థం కాలేదా? తేజ అడవి లోపలికి తీసుకెళ్లి చంపింది నేనే. అక్కడ పృథ్వీని హర్షాన్ని కూడా చంపింది నేనే. ఏంటి, హర్ష పృథ్వీ కూడా చనిపోయారా? ఓ షట్. నేను మాత్రమే కాదురా, మీ వల్ల ప్రాణాలు కోల్పోయిన నా కుటుంబం అంతా మీ చుట్టూ తిరుగుతుందిరా. మీలో ఒక్కరిని కూడా వదిలిపెట్టను. మీ అందరినీ చంపేస్తాను రా. ఓకే, ఆ పవర్ కెమికల్ పౌడర్ పవర్ దగ్గర మనకి తప్పించుకోవాలి. ఓకేనా? రండి. ఏంటమ్మా ఇంకా డల్గానే ఉన్నారు? ఏంటా ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నారా? జరిగింది జరిగిపోయింది కదా, కనీసం మనమైనా సేఫ్గా వచ్చాం కదా. సార్ మేమే సార్ వాళ్ళని తీసుకుపోయింది. మా వల్లే చనిపోయారు సార్ వాళ్ళు. కానీ ఎవరు మనం కావాలని చేసింది కాదు కదా. కాసేపు రిలాక్స్ అవ్వండి. అయినా ఈ టైంలో ఎవరమ్మా డోర్ కొట్టింది? హే యోగా, దుర్గా. ఓ షట్. నన్న నేనేం చేశాను? అయినా మన సారుండగా మనకి సేఫ్టీకి ఇబ్బంది ఏంట్రా? రోడ్డు మీద ఆకుని దూసుకెళ్ళిపోండి. ఓకే, అలాగే. కానీ దుర్గా, యోగా. మావా మంచి మాస్ బీట్ వేసుకోండి రా. Can we be